జై శ్రీరామ్. నమస్కారం మిత్రులారా, మీకందరికీ డివైన్ షాడోస్కి స్వాగతం. నేను మీ హోస్ట్తో మాట్లాడుతున్నాను. ఈ ఛానల్ ద్వారా మనం ప్రతిసారి హిందూ సంస్కృతి, పండుగలు, దైవభక్తి విషయాలను లోతుగా అర్థం చేసుకుంటాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం చాలా పవిత్రమైనది, చాలా శుభకరమైనది. అదేమిటంటే శ్రీరామనవమి. మర్యాద పురుషోత్తముడు, ఏకపత్నీవ్రతుడు, ధర్మాత్ముడు అయిన శ్రీరాముడి జన్మదినం శ్రీరామనవమి గురించి సమగ్రంగా తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. చివర ఒక స్పెషల్ సందేశం కూడా ఉంది. మీరింకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడే చెయ్యండి. బెల్ ఐకాన్ నొక్కండి, ఏ నోటిఫికేషన్ మిస్ కాకుండా. మొదట మనం అర్థం చేసుకుందాం, శ్రీరామనవమి అంటే ఏమిటి. హిందూ పంచాంగం ప్రకారం చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథిన శ్రీరాముడు జన్మించాడు. నవమి అంటే 9వ రోజు. అందుకే ఈ పండుగకు రామనవమి అని పేరు వచ్చింది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఇది సాధారణంగా మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. శ్రీరాముడు ఎక్కడ పుట్టాడు? శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు. అయోధ్య నేటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సరయూ నది ఒడ్డున ఉంది. ఆయన దశరథ మహారాజు మరియు కౌసల్యాదేవికి జ్యేష్ఠ కుమారుడు. పురాణ నేపథ్యం: దేవతలందరూ విష్ణుమూర్తిని వేడుకున్నారు రావణాసురుణ్ణి సంహరించడానికి భూమిపై అవతరించమని. విష్ణుమూర్తివారి వేడుకోలు మన్నించి దశరథుని ఇంట్లో రాముడిగా అవతరించాడు. అందుకే శ్రీరాముణ్ణి విష్ణుమూర్తి యొక్క సప్తమ అవతారం అంటాం. వాల్మీకి రామాయణంలో ఇది విస్తారంగా వర్ణించబడింది. దశరథ మహారాజుకు సంతానం లేక చాలా సంవత్సరాలు దుఃఖపడ్డాడు. మహర్షి వశిష్ఠుని సూచన మేరకు మహర్షి ఋష్యశృంగుడి ద్వారా పుత్రకామేష్టి యాగం నిర్వహించారు. ఆ యాగం ఫలితంగా అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు, చేతిలో పాయసం పట్టుకుని. ఆ పాయసాన్ని దశరథుడు తన భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రలకు పంచాడు. నలుగురు కుమారుల జన్మ. కౌసల్యకు రాముడు జన్మించాడు, కైకేయికి భరతుడు జన్మించాడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నులు జన్మించారు. చైత్రశుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం సమయంలో రాముడు జన్మించాడు. ఆ క్షణంలో అయోధ్య నగరమంతా ఆనందంతో నిండిపోయింది. పువ్వులు వర్షించాయి, దేవతలు స్తుతించారు, వాయువు చల్లగా వీచింది. రాముడు పుట్టిన సమయంలో 5 గ్రహాలు తమ ఉచ్చస్థానాలలో ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతారు. ఇది చాలా అరుదైన యోగం. మిత్రులారా, శ్రీరాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అంటారు. అంటే మర్యాదలను, నీతిని, ధర్మాన్ని అన్నింటికంటే ఎక్కువగా పాటించిన మహానుభావుడు. రాముని 8 గొప్ప గుణాలు: ఆజ్ఞాపాలన, తండ్రి మాటకు రాజ్యాన్ని వదిలాడు, వనవాసానికి సంతోషంగా వెళ్లాడు, ఏకపత్నీవ్రతం, సీతాదేవి ఒక్కరే తన జీవన సహచరి అని చెప్పాడు, మిత్రభక్తి, సుగ్రీవుణ్ణి, విభీషణుణ్ణి విశ్వసించాడు, మిత్రులకు పక్కన నిల్చాడు, క్షమాగుణం, శరణు వేడిన శత్రువులను కూడా క్షమించాడు, సత్యవాక్కు, ఏ పరిస్థితిలోనూ అసత్యం పలకలేదు, కరుణ, పేదలను, వృద్ధులను, ఆర్తులను ఆదరించాడు, ధైర్యం, తాటకను, రావణాసురుణ్ణిలాంటి మహాశక్తిమంతులను ఎదుర్కొన్నాడు, రాజనీతి, రాముని రాజ్యంలో అందరూ సుఖంగా జీవించారు. ఇవన్నీ చూసినప్పుడు అర్థమవుతుంది, రాముడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఒక ఆదర్శ మనిషి. మిత్రులారా, శ్రీరామనవమి రోజు ఇంట్లో పూజ చేయడం చాలా శుభప్రదం. దేవాలయానికి వెళ్లకపోయినా ఇంట్లోనే భక్తిగా పూజ చేయవచ్చు. పూజకు అవసరమైన వస్తువులు: శ్రీరాముని విగ్రహం లేదా పటం, తులసిదళాలు, పసుపు, కుంకుమ, పంచభక్ష్యాలు, పండ్లు, పానకం, అగరుబత్తులు, దీపం, గంగాజలం. పూజా విధానం: తెల్లవారుఝామునే లేచి స్నానం చెయ్యండి, ఇంటిని శుభ్రం చెయ్యండి, పీఠంపై శ్రీరాముని పటాన్ని ఉంచండి, పూలతో అలంకరించండి, ఓం శ్రీ రామాయ నమః అని చెప్తూ అభిషేకం చెయ్యండి, పసుపు, కుంకుమ, తులసి, నైవేద్యం సమర్పించండి, పానకం తయారుచేసి నైవేద్యంగా పెట్టండి, శ్రీరామ జయరామ జయ జయ రామ 108 సార్లు జపించండి, ఆరతి ఇవ్వండి, ప్రసాదం పంచండి. శ్రీరామనవమి రోజు
భారతదేశమంతటా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయోధ్యలో స్పెషల్ పూజలు జరుగుతాయి. భద్రాచలంలో సీతారామ కళ్యాణం వైభవంగా జరుగుతుంది. తిరుపతిలో కూడా స్పెషల్ ఉత్సవాలు జరుగుతాయి. హంపిలో రామనవమి స్పెషల్గా జరుపుకుంటారు. ఈ పవిత్ర దినాన్న చెయ్యవలసినవి: తెల్లవారుఝామునే లేవడం, ఉపవాసముండడం, రామాయణం చదవడం, దానధర్మాలు చెయ్యడం, రామనామం జపం చేయడం. చేయకూడనివి: మాంసాహారం వద్దు, మద్యపానం వద్దు, కోపం అసత్యం వద్దు, వివాదాలు వద్దు. రాముని జీవితం అద్భుతమైనది. విశ్వామిత్రుడితో రాక్షస సంహారం చేశాడు. శివధనుస్సును విరిచి సీతను వివాహం చేసుకున్నాడు. వనవాసం వెళ్లాడు. రావణుడు సీతను అపహరించాడు. హనుమంతుడు సీతను కనుగొన్నాడు. వానరసేనతో లంకకు వెళ్లాడు. రావణుణ్ణి సంహరించాడు. అయోధ్యకు తిరిగి వచ్చి రాజభిషేకం పొందాడు. రామాయణం కేవలం కథ కాదు, జీవనపాఠం. మిత్రులారా, నేటి యుగంలో రాముని అవసరం మరింత ఎక్కువ. మాటకు కట్టుబడి ఉండడం నేర్చుకోవాలి. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలి. కుటుంబాన్ని గౌరవించాలి. అన్యాయాన్ని ఎదిరించాలి. ప్రతి ఒక్కరిలోనూ ఒక రాముడున్నాడు. మిత్రులారా, శ్రీరామనవమి పర్వదినం మీకందరికీ శుభాకాంక్షలు. రాముని ఆశీర్వాదాలు మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి. మీ స్నేహితులకు షేర్ చెయ్యండి. కమెంట్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. డివైన్ షాడోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.